హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అందరు బాగున్నారా? అండ్ ఇంకా మేము కూడా బాగున్నామండి. ఇకపోతే ఇవాళ వీడియో వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాము ఇంతకని చెప్పేసి మీ అందరికీ డౌట్ రావచ్చు. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటని తెలుసుకునే ముందు వీడియోకైతే ఒక లైక్ చేసి కొత్తగా చూసినైతే సపోర్ట్ చేయండి. సో ఇవాళ వచ్చేసి ఇంకా అనుకోకుండా అన్నమాట. సో అనుకోకుండా నిజామాబాద్కి అయితే వెళ్తున్నాము. అది కూడా మేము వెళ్ళాలనుకోలేదు. మా వారు అయితే ఒక ఫంక్షన్ ఉంది వెళ్తాను తను అనుకున్నారు, కానీ నేను లక్కీ తల్లి అయితే అసలు అనుకోలేదు. ఇంకా ఎలాగో నేను నిజామాబాద్ ఒక ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి వెళ్తున్నాను. అలాగే ఇంకా కిచెన్ అంటే మా ఇంటి ప్రజెంట్ వర్క్ అయితే నడుస్తుంది కదా, ఇంటి పని కోసం అయితే కిచెన్ ప్లానింగ్ ఎలా ఉండాలి, ఇంత కొంచెం ఇంటీరియర్ ప్లానింగ్ ఇవన్నీ చూడడానికి నువ్వు కూడా ఇంకా ఎలాగ వెళ్తున్నావు కదా, కలిసి వెళ్దాం, నువ్వు కూడా రా చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి మా వారైతే నన్ను తీసుకొని వెళ్తున్నారన్నమాట. ఇంకా నేను కూడా లక్కీ తల్లిని తీసుకొని వెళ్ళానుగా, ఇంటి దగ్గర ఎవరున్నారు చూసుకునే వాళ్ళు, అందుకని లక్కీని కూడా మాతో పాటు తీసుకెళ్తున్నాము. ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇదిగోండి నిజామాబాద్కి రీచ్ అయిపోయినాము. మా వారును ఇంకా వాళ్ళైతే ఫంక్షన్కి వెళ్ళిర్రు. సో నేను లక్కీ తల్లి ఇద్దరం కార్లో కూర్చున్నాము. మా వారు వెళ్దాము నువ్వు కూడా రెడీ అయ్యిరా తినేసి వద్దామని చెప్పేసి, అంటే ఇంటి దగ్గరే అన్నారు, కానీ నాకు అసలు ఇంట్రెస్ట్ లేకుండే నేను రాను, ఏ ఫంక్షన్ అయినా అసలు రాను, నేను కార్లో వెయిట్ చేస్తాను, నువ్వు వెళ్ళేసి అటెండ్ అయ్యి రా అని చెప్పేసి మా వారైతే తనని నేను పంపించేశాను. లక్కీ తల్లి నేనైతే ఇదిగో కార్లో లక్కీ తల్లికి సాంగ్స్ పెట్టించాను. ఇలాగా చెట్టు కింద నీడకు మంచిగా కూర్చొని చూస్తూ ఉన్నామన్నమాట. చెప్పాను కదా మా వారి ఇంటి దగ్గరనే, ఇంకా తెలిసిన వాళ్ళదే ఫంక్షన్ అయినా కానీ నేను రాను, అసలు రావాలని లేదని చెప్పేసి ఇంకా నేనైతే వెళ్ళలేదు. ఫంక్షన్కి వెళ్ళేసి మా వారు వచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే మాడ్యులర్ కిచెన్స్ మోడల్స్ అని చెప్పేసి ఇలాగ మొత్తం సెటప్ చేసి ఉన్నారన్నమాట. వాళ్ళు ఎప్పటి నుంచో కాల్ చేస్తూ ఉన్నారు, ఒకసారి రండి చూసేసి వెళ్ళండి, మీకు కూడా కొంచెం ప్లానింగ్ అనేది తెలుస్తుంది కదా అని చెప్పేసి, ఏది ఎక్కడ రావాలి ఏంటని చెప్పేసి ఇలాగ వాళ్ళైతే మొత్తం సెట్ చేసి పెట్టేసి ఉన్నారన్నమాట. మేము వెళ్ళే వరకు వాళ్ళు లేరు, అక్కడ లేరు, బట్ మేము అలా కొంచెం చూసాము. సో ఫైనల్గా అయితే బాగా అనిపించింది. అంటే ఒకటే మోడల్ అని కాదు, ఒక 2-3 రకాల మోడల్స్ అయితే ఉన్నాయన్నీ. ఇంకా మనకు నచ్చినట్టుగా కొంచెం ప్లానింగ్గా ఏది ఎక్కడ రావాలనేది మనకు అంత థాట్ ఉండదు కదండి, అందుకని చెప్పేసి ఇలా శాంపిల్స్ అయితే కొన్ని ఉన్నాయి. ఇదొకటి చూపిస్తున్న కిచెన్ వచ్చేసి ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. పాత మోడల్ అల్మారాలు ఉన్నాయి చూసారా, అలా అనిపించింది, ఓల్డ్ వర్షన్ మోడల్ అది. ఇదొక మోడలు, అంటే మోడల్ని బట్టి ప్రైజెస్ క్వాలిటీస్ అన్నీ చేంజెస్ ఉన్నాయన్నమాట. నాకు కూడా వాళ్ళు అంటే ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తెలిసింది. మేమైతే కిచెన్లో ఆల్రెడీ సెల్ఫ్లు వేయిద్దామని చెప్పేసి ఒక థాట్ ఉండింది. బట్ మా తమ్ముడు మొన్న రీసెంట్గా వచ్చినప్పుడు ఏమన్నాడంటే, లేదక్క మీరు ఒకసారి ఇంటీరియర్ది ఒకసారి డెసిషన్ తీసుకోండి ఏంటిదని చెప్పేసి, కొంచెం ప్లానింగ్ వాళ్ళని చూపిస్తే మనకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి అన్నాడు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా సెల్ఫ్లు అవన్నీ ఏది వేయలేదు, మార్కింగ్ చేసాము బెడ్రూమ్లలో సెల్ఫ్లకు అట్లా మార్కింగ్ చేసాము. కానీ సో వాళ్ళ ప్లానింగ్ తీసుకున్న తర్వాత స్టెప్ ఏంటక్క ఇది వద్దని చెప్పేసి అంటే, సర్లే అని చెప్పేసి మొత్తం చూస్తున్నాము. స్లైడింగ్ డోర్లు కానీ కబోర్డ్స్ ఇవంతా వర్క్ కూడా చూస్తూ ఉన్నాం అనమాట. అన్ని శాంపిల్స్ ఉన్నాయి, ఏది ఏంటి అని చెప్పేసి మనకు కొంచెం ఐడియా కోసం అలా శాంపిల్స్ ఉన్నాయి. మోడల్స్ ఏ మోడల్కి ఏది కలరింగ్స్ ఇలా అన్నీ కొంచెం అలా ఉన్నాయన్నమాట. బట్ చూడడానికైతే చాలా బాగా అనిపించింది. నాకు అన్నిట్ల కంటే ఫస్ట్ చూసినదే బాగా నచ్చింది, అది క్వాలిటీ వైజ్ కానీ అలాగా చాలా బాగా అనిపించింది. ఇంకా మొత్తం ఎస్టిమేషన్స్ అంటే అంత ఏది ఎంత అవుతుంది ఏ రేట్ అవుతుంది అని చేసి పంపిస్తామని చెప్పేసి అయితే వాళ్ళు అన్నారు. చిన్న చిన్న అన్నీ సెల్ఫ్ అవైలబుల్ కానీ ఎక్కువ యూజ్ అవుతుంది. స్టాండ్ బాగా ఉంటుంది, ఇలా మస్తు సామాన్ కదా చిన్న చిన్న ఇంజిన్లో పెట్టుకుంటే అలా పెట్టుకోవచ్చు. ఇది ఏంది, ఇది బెటర్ వాటర్ ప్రూఫ్ అయ్యి అట్లా కిచెన్ అవుతుంది, అది కానీ జేసీపీ అవుతుంది. 10-20 years సర్వీస్ వస్తా. 10 years తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. రన్నింగ్ ఉంది
అంటే ఇంట్లో రన్నింగ్ స్టాండర్డ్ ఏది స్టాండర్డ్గా ఉన్నది. అది స్టార్ట్ రన్నింగ్ కలర్ చాయిస్ తర్వాత జంక్ రాకూడదు వాటర్ పెట్టి వద్దా ఇదే పెట్టి అది స్టీమ్ ఇవన్నీ వాటర్ 10 years 10 years లోపు ఏమైనా అయినా మళ్ళీ చేసి ఇస్తారా? వర్క్ చార్జెస్ ఎక్కువ ఇస్తారా దానికి ప్యాకేజ్ మనం చెప్తే మోడల్ బట్టి అది మొత్తం బయట ఉంది. అదేంటి ఎంత బుక్ ఉందంటే మొత్తం బెడ్రూమా? బెడ్రూమ్ స్లైడ్ కబోర్డ్స్ ఇట్లా కలర్స్ ఉంటాయి. ఏమొస్తుంది? అదేంటి మిర్రరా? ఓహో, అన్నీ క్లోజ్ చేసుకోవచ్చు. ఫేస్ కార్డ్ చేసింది లేదా ఇట్లా? మన కార్డ్స్ చేసింది లేదా అట్లా? బెడ్రూమ్ మంచాలు వేసి. ఇదేంటిది? అదే ఇది పైన అది లాగేది ఏంటిది అన్న? నీల్సా? హైట్ అంతే కదా నీ ఆటోటోలో డోర్లు వస్తున్నాయి మోడల్స్ అంతా నమస్తే, నువ్వేనా? నువ్వే అయితే మనం ఫ్రీ అడ్వర్టైజ్ చేస్తాం కదా. మంచిగా చేస్తే అడ్వర్టైజ్మెంట్ చేపిస్తాము. అండ్ ఇంకా చూసారు కదండి, మొత్తానికైతే కిచెన్ మోడల్స్ అయితే చాలా బాగుంది. సో మనకి ఏ మోడల్ నచ్చితే ఆ మోడల్ అలా అన్నమాట. అవి కొన్ని శాంపిల్స్ మాత్రమే మనకు నచ్చినట్టు, అంటే మనకు కొంచెం ఒక ఐడియా కోసము. ఇంకా దాని తర్వాత యూపీవీసీ విండోస్ కోసం అయితే ఇక్కడికి వచ్చాము. ఏ విండో బాగుంది ఏంటిది అని చెప్పేసి. ఇంకా మేమైతే మొత్తం యూపీవీసీ విండోస్కే వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ అంతా దానికి అంటే వుడ్ వర్క్ చేపించే అంత లేదనుకోండి. బట్ ఎప్పటికైనా ఫ్యూచర్లో కావాలన్నప్పుడు తీపిచ్చి మళ్ళీ మనం ఇష్టం కొద్దీ మళ్ళీ పెట్టించుకోవచ్చులేండి. ఇంకా వాళ్ళకి ఇవన్నీ ఇంకా ర్యాక్స్, కబోర్డ్స్, వాళ్ళకి తెలిసిన మోడల్స్ ఇవన్నీ కూడా అంటే ఒకదానికొకటి లింక్ ఉంటాయి కదా, వాళ్ళకి తెలిసినవన్నీ వాళ్ళు చూపిస్తున్నారు. మనకు కూడా కొంచెం ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పేసి ఇలాగా విండోస్ కూడా చూస్తూ ఉన్నాము. విండోస్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. మనం పెట్టే బడ్జెట్ని బట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్వాలిటీ, దానికి తగ్గట్టు ప్రైస్ అన్నమాట. బట్ అలాగా మనకు అందులో ఏది కావాలంటే ఇంకా అదైతే ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ ఇక్కడైతే ఇదిగోండి బోల్డ్ అనే ఆప్షన్స్ మనం పెట్టే ప్రైస్కి. అండ్ ఇంకా యూపీవీసీ విండోస్కి అంటే తయారు చేసే ఫ్యాక్టరీకి కూడా మేము వెళ్ళాము. ఇదిగోండి మొత్తం ఆ సెక్షన్ అన్నమాట ఇదైతే. ఇంకా బయట నుంచి ఇలా ఫ్రేమ్స్ వస్తాయంట. వాళ్ళు ఇక్కడ అంటే అవి సమ్ యూపీవీసీ విండో ఫినిషింగ్ వేస్తాయట. మొత్తం మిగతా ఫినిషింగ్ అంతా వీళ్ళు ఇక్కడ తయారు చేసి మనం ఆర్డర్ సైజెస్ని బట్టి వాళ్ళు అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారంట. మొత్తానికి ఇక్కడ తయారు చేసిందని కొంచెంగా మీకు కూడా షేర్ చేశాను నేనైతే. నేను కూడా చూడడం ఫస్ట్ టైం. ఇన్ని రకాలు ఉంటాయా, ఇంత అంటే ప్రైజ్ని బట్టి ఇన్ని చేంజెస్ ఉంటాయని చెప్పేసి నాకు కూడా ఫస్ట్ టైం అనిపించింది. ఫస్ట్ టైం చూశాను కూడా నేను. అంటే ఏదైనా కానీ
మనం అక్కడ వరకు రీచ్ అయ్యే వరకు మనకు తెలియదు కదా. సో అలాగా ఇవన్నీ చూసాము. ఫైనల్గా ఏదో ఒకటి అయితే ఫైనల్ చేయాలి, ఇంకా చెయ్యలేదు అంట. లక్కీ ఆకలి అవుతుందా? చెప్పినావా డాడీకి నువ్వు అన్నం తిమ్మని చెప్పినావా? చెప్పు. ఆకలి అవుతుందంట లక్కీ అనికి. ఏం తిందాం రా లక్కీ? ఏం తిందాం చెప్పు. ఏం తిందాం చెప్పురా నా బంగారు తల్లి. మార్నింగ్ టమాటా రైస్, వంకాయ కర్రీ అవన్నీ ఉండే కదా. ఇంకా టమాటా రైస్ అయితే తినేసింది, కానీ పాపం ఎంతైనా 4 అవుతుంది, ఆకలి అవుతుంది కదా. అందుకే వాళ్ళ నాన్న అన్నం తేవడానికి పోయిండు లక్కీ గాని కోసం. వాళ్ళ డాడీ ప్లేట్ పట్టుకొస్తుండు. ఎక్కడ లక్కీ? అదిగో రెడీ అయిపోయింది. మీరు తింటురా? ఇప్పుడే తిన్నాము. ఇంతేనా మొత్తం? పెట్టిస్తాడు వాళ్ళకి. ఎన్నిరా నీకు? లక్కీ గానికి తాళి ఈ గిన్నె ఎందుకు కాలిచ్చి కరిగించు. అటు చేయకు, ఇటు పెట్టు. ఈ కర్రీ వండు మంచిగా ఉంటుంది. అండ్ ఇంకా లక్కీ అనకైతే 4 o'clock అయింది కదా. పాపం తాను కూడా ఆకలి అవుతుంది, పైగా నాకు కూడా కొంచెం ఆకలి అవుతుంది. ఎందుకంటే మా వారిను అన్న ఇద్దరు అయితే ఫంక్షన్లో తినేసి వచ్చిర్రు. ఇంకా మేమిద్దరం కార్లో కూర్చున్నాం కదా. ఇంకా మా వంతు టర్న్ అన్నమాట. ఇవన్నీ చూసిన తర్వాత ఫైనల్గా ఇంకా ఇంటికి వెళ్ళే ముందు మొత్తానికి ఇలా కొంచెం లక్కీకి తినిపించి తర్వాత నేను కూడా తిన్నాను. ఇద్దరం కూడా అంటే ఫుడ్ వచ్చేసి మామూలుగా యావరేజ్గా ఉంది. మేము ఎక్కువ ఇక్కడే తింటామని చెప్పేసి మా వారు అన్నారు. వాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువ అంటే హోమ్మేడ్ ఫుడ్ లాగా ఉంటుందంట. ఇంటి దగ్గర చేసిన వంటలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి అది. బట్ నాకెందుకు నచ్చలేదు. అంత ఏం టేస్ట్గా లేవు, మామూలుగా యావరేజ్గా ఉన్నాయి. అసలు ఏది నచ్చలేదు దానిలో. మజ్జిగ సాంబార్ తప్ప నాకు ఏది నచ్చలేదు. కొంచెం టమాటా చట్నీ ఉంది అండ్ పప్పు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా దాని తర్వాత తినేసి మంచిగా లక్కీ తల్లిని తినిపించి నేను కూడా తినేసి ఇంకా ఫైనల్గా లాస్ట్కి అయితే కొంచెం టీ తాగుదామని చెప్పేసి 4:30 అయింది అక్కడికి వచ్చేసరికి. ఇంకా ½ an hour అన్నం తినేసి దాని తర్వాత టీ తాగుదామని చెప్పేసి లహరి దగ్గరకు అయితే వచ్చేసినాము. ఇదంతా కూడా బైపాస్లోనే ఉంటుంది. టీ అయితే ఇరానీ చాయ్ ఇక్కడ బాగా దొరుకుతుంది. ఇంకా బ్రెడ్ బన్నుతో చాలా బాగుంటుంది. ఒక స్వీట్ బన్ ఉండే, ఆ స్వీట్ బన్ ధీరజ్ కోసం తీసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుండింది. ఇంకా టీ తాగేసిన తర్వాత లక్కీ తల్లి కూడా మా వారికి వచ్చి టీ తాగిపించారు. ఇంకా దాని తర్వాత వచ్చే దారిలోనే రీసెంట్గా డీమార్ట్ అయింది నిజామాబాద్లో అయితే. ఇంకా ఒకసారి చూద్దాం. మొన్న ఫంక్షన్ అంటే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్దాం అనుకున్నాం, కానీ ఆ రోజు కుదరలేదు. ఎందుకంటే కొంచెం లేట్ అయింది, పైగా సండే కాబట్టి ఆ రోజు ఫుల్ క్రౌడ్ ఉండే. ఇంకా అందుకని ఎప్పటి నుంచో మా వారికి చెప్తున్నాను. పైగా ధీరజ్కి ఒక టవల్ తీసుకుందాము అని చెప్పేసి. నేను మొన్ననే సరుకులు తీసుకొచ్చిన ఇంట్లోకి కావాల్సినవి, కానీ ఎంతకన్నా లేడీస్ కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదా డీమార్ట్ అంటే. ఇంకా అలాగా మొత్తానికి ఎలాగో అలా ఒప్పుకున్నారు డీమార్ట్కి తీసుకెళ్ళడానికి. ఇంకా లోపలికి వెళ్ళి నేను వీడియో ఏం తీయలేదు, కానీ ఇంకా ఎక్కువ ఏం సామాన్లు అంటే మా లక్కీ ఉంది కదా కార్లో, ఎంతసేపు అని కూర్చుని అన్న మీరు వెళ్ళేసి రండి నేను కూర్చుంటాను లక్కీ దగ్గర అని అంటే, నేను మా వారు జస్ట్ ½ an hour అంటే ½ an hour ఏది కూడా డీటెయిల్గా చూడలేదు, ఏమి కూడా పెద్దగా షాపింగ్ ఏం చేయలేదు. కానీ జస్ట్ అలాగా ఒక ½ an hour చూసేసి వస్తే మనకు కూడా డీమార్ట్ ఇలా ఉందా అని చెప్పేసి కొంచెం మనకు కూడా ఉంటుంది కదా సాటిస్ఫాక్షను. ఇంకా అలాగనమాట. కొంచెం అయితే సామాన్లు అవి ఇవి టవల్స్ కొంచెం షాపింగ్ నాకు కూడా అంత పెద్దగా ఏం టైం సరిపోలేదు చూడడానికి. అసలు ఏది తీసుకున్నా పెద్ద టైం ఏం సరిపోలేదు. బట్ తీసుకొని తీరిగ్గా వెళ్ళి ప్రతిదీ డీటెయిల్గా ప్రైజు ఏది ఎంత ఉంది అని చెప్పేసి అన్నీ చూసుకొని షాపింగ్ చేయాలి. బట్ మాకు అంత టైం లేదు కాబట్టి ఎర్లీగానే మళ్ళీ రిటర్న్ అయిపోయాము. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇది మొత్తానికి మా కొత్తింటి కోసం చూడడానికి వెళ్ళే ఐటమ్స్ అవి ఇవి అన్నీ చేసుకొని అయితే వచ్చాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేసి కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.